హాయ్ అండి. మనం అంకాపూర్కి వెళ్ళిపోదామా? నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఎందుకు అనుకుంటున్నారా? చూసారా, మిర్చి వట్టియనికి వచ్చిన అండి నేనైతే. ఇక్కడ పెద్ద మిల్ అండి. అసలు ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చిన మిరపకాయలన్నీ ఇక్కడే తీసుకొని పట్టిస్తున్నారు. అసలు చాలా బాగుంది, పెద్ద మిల్ అది. తొడిమేలు తీసి, ఎంత ఓపిక అంటే వాళ్ళకి తొడిమేలు తీసి ఎండబోసి మరీ పెడుతున్నారు. మనం చూసి రేటు మాట్లాడుకొని పట్టించుకోవటమే. డబ్బాలో ఈజీగా డబ్బాలో పోసుకోవటమే, అంత ఈజీ అయిపోయింది. మనం బయట ప్యాకెట్లు కొనుక్కొని ఇవి ఎత్తుపాడి చేసుకునే దానికన్నా ఇది అసలు ఎంత సౌకర్యంగా ఉందో, చాలా బాగుంది. ఎవరన్నా దగ్గర మిల్లులు ఉంటే తప్పకుండా వెళ్ళి మిల్లుకెళ్ళే పట్టించుకోండి, చాలా ఫ్రెష్ ఉంటాయి. మాకైతే అంకాపూర్లో ఉంది, నేను ఇక్కడికి వచ్చానండి. అసలు చాలా ఈజీ అయిపోయింది పని అయితే. మనకు ఆవాలు, ఇక్కడ ధనాలు, చింతపండు, మన గ్రాసరీస్ అన్నీ ఇప్పుడు సంవత్సరం సరిపడా తీసుకునే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. నేనైతే ఇక్కడనే తీసుకున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు ఏంటండి? లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొంచెం ముచ్చట చెప్పాలి మీకు. చిన్న చిట్కా చెప్తానండి. కారము ఎప్పుడే కానీ నిల్వ ఉండడానికి లవంగాలు వేయండి. అందులో డబ్బాలో వేసేటప్పుడు నేను వేస్తున్నాను చూడండి. లవంగాలు వేసి కారం పోస్తూ మళ్ళీ మధ్యలో కొంచెము పైన కొంచెం లవంగాలు వేస్తే అస్సలు ఘాటు తగ్గకుండా, కలర్ మారకుండా మనకు కారం ఇప్పుడు పట్టించిన దానిలాగే ఉంటుంది, నిలువ ఉంటుంది సంవత్సరం అంతా. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.